అరే మేరా చెప్పులు వినాయా? అరే చెప్పులు వినా అంటారా? చెప్పులు వినాయి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో గైస్ ఇవాళ వ్లాగ్ ఏంటంటే మేమైతే ఇవాళ గణేష్ని బుక్ చేయడానికి అయితే పోతున్నాం. అంటే మా బడ్జెట్లో ఏదైనా గణేష్ దొరికితే మేమైతే బుక్ చేసేస్తాం. సో మేమైతే ఫిక్స్ అయ్యి ఒక 5-6 మెంబర్స్ అయితే పోతున్నాం. సో మా బడ్జెట్లో గణేష్ దొరికితే మేము బుక్ చేస్తాం. అలాగే మీకు సుందర కళాకారులు ఈసారి 2025లో చాలా కొత్త గణేష్ ఈవినింగ్ గణేష్లు అయితే తయారు చేశారు. సో ఆ గణేష్ మొత్తం క్యాప్చర్ చేస్తా క్లారిటీగా. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ బ్లాగ్ అయితే చూడండి. సో మంచి గణేష్లు అయితే బ్లాగ్ షూట్ చేసి మీకు అయితే అప్లోడ్ చేస్తా. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ బ్లాగ్ చూసి లైక్ చేసి ఇవ్వండి గైస్. థ్యాంక్ యూ. మంచిగా మనం వచ్చేసినాం సుందర కళాకారు దగ్గర. అన్న మాట్లాడతాం. వాళ్ళందరూ ఉండరా మా అన్న వాళ్ళ తాతలంట. మా ఒకటే మా తాత మా నాయన ఒకటే అంట. వాళ్ళందరూ తాతలంట మోసం వేసిన. అంతేనా? అవసరం లేదు. ఏం పెడతావు? లడ్డు కాదు అది, కొబ్బరికాయ. కొబ్బరికాయ లోపల లడ్డు పెట్టాలి. లడ్డు పెట్టవద్దు, కొబ్బరికాయ పెట్టాలి. కొబ్బరికాయ అన్నం గణేష్ ఎట్లున్నాయా మొత్తము? మెంటల్ ఉన్నాయి గణేషుల్లో. మెంటల్ ఉన్నాయా? ఏడు చూసినారా ఈ డైలాగు? శేఖర్ కూడా కదా అయింది. కొత్త మోడల్ ఉంది పెట్టి గణేష్, ఇది మస్తుంది. సోలో ఆట, అది సోలో ఆట అయిపోయింది. ఎస్ఐ గణేష్ 3 ఉంది అది. గణేశుడు ఆరెంజ్ కలర్ ఉండే అప్పుడు, అది 35,000 అన్నాడు. 44 రూపాయలు తక్కువ చేయంటున్నాడు. జూలిపేటలో ఎంత అంటారు? 32 అంటారు. అంతేనా? ఎడ తక్కువ అయితే జూలిపేట ఆటో నగర్లా నాగులా జూలిపేటలోనే తక్కువ ఉంది. జూలిపేటలో ఎక్కువ ఉంటాయి ఆ రేట్లు. నువ్వు జూలిపేట అంటున్నావు. ఈ బ్లాగర్ నాకు కాంపిటీషన్ ఉంటాడు. ఆడ వీడియోలు తీయడం చూడు, ఆడ మనకు వీడియో కాల్ చూసి పెడతాడు. అని ఎందుకు ఇస్తున్నారు వీడియోలు? సార్ ఏం చేస్తారు వీడియోలు తీసుకొని? మీ పిల్లలకు పంపిస్తావు? మినీ బ్లాగర్ అప్లోడ్ చేయడం చేయడం మళ్ళీ ఎంత కృషి చేస్తున్నావు రా నువ్వు. సో అయితే చాలా మంచి గణేష్ ఉన్నాయి. అయితే మేము నాగులో ఇష్టం 44 ఏమన్నారంట. ఇది ఒక కొత్త మోడల్ ఉందిరా. ఇది మన ముంబై టైప్ గణేశుడు. ముంబైలో లేడు, ఇప్పుడు హైదరాబాద్లో ఉండు. హైదరాబాద్ లేడా? దూల్పేటలో ఉండు. దూల్పేటలో ఎవరిది చెప్పు? ఎవరిది? ఆ కళాకారు పేరు చూసుకోలే. నవరంగ్ కాదు, నవరంగ్ ఆర్ట్స్. సువీడా హైదరాబాద్లో అవైలబుల్ వచ్చేసి చెప్పు. శివుడు కొత్త టైప్ గణేష్, శివుని టైప్లో ఉన్న గణేష్. మననే నాగుల పంచం పోయింది, అందుకే నాగులు వచ్చినాయి. అంతేనా? మీదికి వచ్చినాయి. మాటలు గట్టిగా మాట్లాడరా. చూసినా పాలు పోసి రా. నువ్వు మాటలు గట్టిగా అయితే మాట్లాడు. ఏవో బిడ్డ ఇదే స్పెషల్. దీనికి ఏమంటా? ఇంకేమంటారు? స్పాంజ్. అనేది స్టార్టింగ్ ప్రైస్ ఎంత చెప్పా? అంటే నేను గెస్ ఉంటుంది 25,000 స్టార్ట్ ఉంటుంది. చిన్న గణేష్ 25,000 వస్తుంది. బొరాన్ ఉన్నాయి 25,000 30,000 వస్తాయి గణేష్. ఎంత చిన్నగా, ఎంత ఆ సైడింగ్ నుంచి ఎంత పెద్దగా చూడు. గణేశుడు చిన్నగా ఉన్న మనసు పెద్దది. ఆనందం సైడే సైజే. గణేశుడు చిన్నదా పెద్దది కాదు, మనసు పెద్దది. మనసు పెద్దదిరా. పైసలు కూడా కావాలా గణేషుని తీసుకోవాలంటే? చిన్న గణేశుడు తీసుకుంటే చిన్న మనసు. సో ఇక్కడ ఉన్న మోడల్స్ అయితే ఇవే. ఆల్మోస్ట్ కవర్ అయితే చేసినాం. చిన్న ఓల్డ్ గణేషులు అవి, కొత్త గణేషులా?
సేల్ అవుట్ కదా, సోల్డ్ అవుట్ సేల్ అవుట్ ఉంటాం మనం. సో ఎడికారు మన వాళ్ళు ఎడికారు ఏమంటే ఏం చేస్తారు మన వాళ్ళు? రేట్ మాట్లాడతారు అంతే కొంటారా మన ఒకసారి ఇక్కడ గణేష్ రేట్ మాట్లాడతారు కానీ కొనము. కొనుగోలు ఉన్నా మనకి మన బడ్జెట్లో ఉన్న గణేషులు కావు ఇవి. మనం గణేష్ కొనాలంటే చూస్తాం కానీ కొనము. అరే అన్నది ఇక్కడ రారా నువ్వు ఉరకకు. ఇక మంచి మాట్లాడిస్తున్నావు, మంచి కామెడీ చేస్తున్నావు అప్పుడప్పుడు. ఏమైనా దొరకలే గణేష్ రారి రే ఏమైనా చెప్పులు పోయినాయా? అరే చెప్పులు పోయినా అంటారా? చెప్పులు పోయినాయి ఏడైపోయారా? అదే అప్పుడే చెప్పులు స్కామ్ అయినవి. ఏమైందిరా ఎడ పెట్టిర్రు అది? చూడు బయట కూడా ఉన్నాయి ఏమంటారన్న బయట చూడు ఎడుకండి ఎడైపోయినారు అసలు నువ్వు ఏండైపోయినావు? అయ్యాడు చూస్తాడు రా అడుగుపో ఏమంటాడు? అరే కెమెరా వీళ్ళు కింద పడుకున్నా కెమెరా బాగుంది. చెప్పులు పోయినాయి ఈ గుండు అన్న ఒకటి ఇంకా గుండె అడిగేంటి అరే ఏమన్నా కాలంలో ఉన్నాయి చూడరా బయట మస్తు మంది తిరుగుతారు. చెప్పులు ఎత్తుకోపోయారు స్విమ్మింగ్ పూల్ లో ఎత్తుకోపోయారు అని గుర్తుకొచ్చింది. సేమ్ అదే చెప్పిన స్విమ్మింగ్ పూల్ అంటే ఇద్దరు ఎత్తుకోపోయారు. గణేశుడు వినండి మాట కోరిక గణేశుడు విన్నది మాట. లేవు బయట ఏడలేవు చూసినా గణేశుడి దగ్గర పోయింది. గణేశుడి పైసల్లోనే తీసుకోండి. గణేశుడు కోరిక తీర్చిండు. ఇద్దరు చెప్పులు పోయినాయి. గుండు గుండు కానీ చెప్పులు తెంగిపోయారు ఎవరో. రేపటి నుంచి అన్ని మంచి రోజులే. రావుదా రే గుండె ఎడికి ఇక్కడ రే నీకు ఇన్ని నీకు ఉదయం శని ఉండేగా చెప్పులు పోయినాయిగా. రేపటి మంచి గోల్డెన్ డేస్ వస్తాయిలే. అవురా ఏడా కొట్టి గుంజుకోమరా. అది కాదు అది కాదు నువ్వు వేరే వాళ్ళు తెగిపోతావా? చెప్పురా వేరే వాళ్ళు తెగిపోతావా? మీరు కూడా తీసుకోరా కొత్తది స్కామ్ వేసుకొని ఇద్దరు ఒకటి అంతేనా? గుండెగాడు గుండె ఇక్కడ చూడు నీ చెప్పులు సాక్రిఫైస్ చేసినావు వానికి. ఇంక కాళ్ళకు వచ్చినా ఇద్దరు కాళ్ళకి చెప్పులు లేవు. రారంటే చెప్పులు తెంగిపోనికి వస్తారు. అదే తెంగిపోతారా? అదే తెంగిపోరు. పర్చేస్ ఇచ్చారు కదా తెంగిపోతారని. పర్చేస్ అన్నాడు తెంగిపోతాడు. నిజంగా తెంగిపోయాడు. మాటలు నిజంగా ఉంది లేదు పవర్ ఉంది గుండు పవర్ ఉంది. సో గైస్ ఫైనల్గా మనం అయితే సుందర్ కళాకార్ దగ్గరికి అయితే వచ్చేసినాం.
ఇదే షెడ్ అనమాట. ఇక్కడైతే 2-3 షెడ్లు అయితే ఒక 3 షెడ్స్ అయితే ఉంటాయి. సో కొన్ని ఫస్ట్ ఒక షెడ్ అయితే చూపెడతాను, తర్వాత ఇంకో షెడ్ అయితే చూపెడతా. సో మీకు డిస్ప్లేలో కనిపిస్తున్న గణేష్ మాత్రం లాస్ట్ టైం ప్రిపేర్ అయింది, కానీ ఇయర్ అయితే కంప్లీట్ అయింది. సో దాని గురించి డీటెయిల్గా మాట్లాడతా. సో ఇలా గణేష్ అన్ని చూసుకోండి, చాలా యూనిక్ స్టైల్ అయితే ఉన్నాయి 2025లా. ఇక్కడ ఫినిషింగ్ మాత్రం కుందన్స్తోనైతే ఇచ్చేసిరు. ఆ కుందన్స్, ఆ పంచ దాంట్లోనే చాలా వేరే లెవెల్కి తీసుకోబోతురు దాని ప్రైజ్లు. అసలు గణేష్ చూడడానికి 2 కళ్ళు సరిపోతలేవు ఇక్కడ, నమ్మండి. అంటే ఎంత మంచిగా ఉన్నాయి మేడం, డీటెయిలింగ్ మాత్రం చాలా మంచిగా అయితే ఇచ్చారు. అలాంటి ఫినిషింగ్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. సో ఇక్కడ 2 కళ్ళు సరిపోతలేవు గణేష్ చూడాలంటే, ఒక మాటలు చెప్పాలంటే అట్లా. ఎందుకంటే ఇక్కడ చాలా మంచి మంచి గణేష్ అయితే ఉన్నాయి, కొత్త కొత్త మోడల్ గణేష్ అయితే ఉన్నాయి ఇక్కడ. మొత్తం కుందన్స్, మొత్తం ఆ పంచలు అవే దాంట్లోనే తీసుకోపోతారు ఇక్కడ గణేషులు. అవి లేనిది ఇక్కడ గణేషులే తయారు అయ్యారు. మొత్తం కుందన్స్, మొత్తం బ్యాక్గ్రౌండ్ చాలా హెవీగా ఉంటుంది. స్నేక్స్ అవన్నీ చూసుకోవచ్చు మీరు. చాలా డీటెయిలింగ్ అయితే డిస్ప్లే అయితే చేస్తారు. ఇక్కడ గణేష్ చూడండి, గణేష్ మీదనే ఒక 1000 కోటి ఏమంటారుగా సంథింగ్, అది తెలియదు క్లారిటీ దాని గురించి. సో అన్ని దేవుని బొమ్మలు అన్నీ గణేష్ మీద అయితే ఉన్నాయి. సో చూడండి గైస్, శివుడు చాలా ఫినిషింగ్ కన్నా మంచి క్లారిటీ అయితే ఇచ్చారు. అంటే చిన్న బొమ్మ కానీ కాబట్టి డిస్ప్లే ఏమంటారు క్లారిటీ ఇవ్వకుండా చాలా డీటెయిల్గా అయితే ఇచ్చారు వాళ్ళు, చూసుకోండి. సో గాయస్, సుందర్ కళాకారులపై 2025లో ఒక యూనిక్ గణేష్ అయితే తయారు చేశారు. సో ఇదే గణేష్ అనమాట, ఒక యూనిక్ స్టైల్ అయితే ఉంది. అంతకుముందు సినిమాలో నరసింహస్వామి సినిమా అయితే రిలీజ్ అయింది, ఇక రీసెంట్గా ఆ సినిమా అయితే రిలీజ్ అయింది. ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్ అయితే ఇక్కడ దేవునికి అయితే ఇక్కడ పెట్టేశారు. సో ఇంత మంచిగా ఫినిషింగ్ ఇచ్చారు చూడండి గైస్, చాలా మంచిగా అయితే ఉంది గణేష్ ఇది. ఈ గణేశుడు అయితే లాస్ట్ ఇయర్ ప్రిపేర్ చేసిరు. ఈ ఇయర్కి వచ్చేసి ఈ ఇయర్లో కంప్లీట్ అయిపోయింది ఆ గణేశుడు. చాలా పెద్దగా ఉండు కాబట్టి చాలా లేట్ పట్టింది ఆ గణేశునికి మొత్తం అంత హెవీగా ప్రిపేర్ చేయడానికి. అందుకే ఒక 1 ఇయర్ పట్టింది ఆ గణేశునికి. సో గణేష్ మొత్తం డీటెయిలింగ్ అయితే చూసుకోండి, ఇంత మంచిగా ఫినిషింగ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ కామన్గా గణేష్ అన్ని చూసేది ఏంటంటే మొత్తం కుందన్స్, మెయిన్ కుందన్స్ ఇక్కడ హెవీ వర్క్ అవే ఉంటాయి. దానివల్ల ప్రైస్ అయితే ఇక్కడ పీక్స్లో ఉంటుంది. ఇక్కడ మెయిన్ రీజన్ అయితే అదే, కుందల వస్తువుని చేస్తారు కాబట్టి పైసలు అయితే ఎక్కువ అవుతుంది. సో అన్ని గణేష్ మ్యాక్సిమం అన్నీ అట్లనే ఉన్నాయి. సో గాయ్స్, ఇదైతే ఇంకొక షెడ్ అయితే మ్యాక్సిమం ఈడనే తయారు చేస్తారు. ఇక్కడ తయారైనాక కొన్ని ఆ షెడ్లకి కొన్ని డిస్ప్లే అయితే పెడతారు. సో ఇదైతే కొత్త మోడల్ గణేష్ అయితే మాట. సో చాలా హెవీ అయితే ఉంది, అసలు లైట్లు పెట్టగానే లైట్ మొత్తం గణేష్ మొత్తం మెరుస్తుంది ఇట్లా. సో చూసుకోండి, అన్ని గణేష్ అయితే చాలా మంచిగా అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇదే షెడ్లు అయితే ఈ గణేషులు అయితే అయిపోయినాయి. సో బయట కూడా కొన్ని గణేషులు అయితే ఉన్నాయి. సో ఆ గణేష్ కూడా చూపెడతా. సో మీరు ఒక లైక్ అయితే కొట్టండి మర్చిపోకుండా, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. సో బయట కూడా చూపెట్టేస్తాం. ఏమైనా ఆ వీడియో ఏమైనా ముగ్గురు ఉరుకుతావు.